ఫ్రెండ్స్, ఈ వ్యక్తి ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడు అయినా కానీ ఈ వ్యక్తి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి రోడ్డు మీద పడ్డ ఒక కోక్ డ్రింక్ డబ్బాని తీసుకొని దానిని అమ్మడానికి జోబ్ లో పెట్టుకుంటాడు. ఇంకా వీళ్ళ తల్లిదండ్రులు ఇతని పీనాచితనం చూసి చాలా సిగ్గుపడతారు. అందుకే వీళ్ళు ఈ సిటీలోనే ఎక్కువ డబ్బులను ఖర్చు చేసే ఒక అమ్మాయిని వెతికి పట్టుకుంటారు. అండ్ ఈ అమ్మాయితో తన కొడుకు చేత డబ్బులను ఎలా ఖర్చు పెట్టించాలో నేర్పించమని చెప్తారు. ఒకవేళ నువ్వు గనక మా కొడుకు చేత ఒక 50,000 వరకు ఖర్చు పెట్టిస్తే ఆ డబ్బులు నేను నీకు ఫ్రీగా ఇచ్చేస్తాను అంటుంది. కానీ ఈ అమ్మాయి ఖర్చు పెట్టడంలో ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే చాలా సింపుల్ గా ఖర్చు పెడుతుందని లెక్క కూడా పెట్టేది కాదు. అందుకే ఈ అమ్మాయి సరే అని చెప్తుందండి. ఈమె మళ్ళీ ఈ అమ్మాయికి టార్గెట్ 5 lakhs కాదు 50,000 అని గుర్తు చేస్తుంది. ఇంకా ఈ అమ్మాయి తక్కువ అమౌంట్ విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే సీసీటీవీ లేని ఒక చోటుకి వెళ్లి తన కార్ ముందే ముసలామ వేషం వేసుకొని తన కార్ ఈమెని గుద్దేసినట్టుగా యాక్ట్ చేస్తుంది. ఇంకా ఈ వ్యక్తి వచ్చి ఆమెను చూస్తే ఈమె అతని కాళ్ళు పట్టుకొని 50,000 ఇవ్వు లేకపోతే నన్ను గుద్దేసావని గట్టిగా గోల చేస్తాను అంటుంది. ఇంకా ఈమె ఐడియా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందేమో అనుకుంటుంది. కానీ ఈ వ్యక్తికి తెలిసిపోతుంది ఇక్కడ కెమెరా ఏం లేదు అని. ఇంకా ఈ వ్యక్తి కూడా తన గ్లాసెస్ ని తీసి రోడ్డు మీద పడుకుంటాడని ఈమెని తనను గుద్దేసినట్టుగా కేకలు వేస్తూ ఉంటాడు. దానితో జనం అక్కడికి గుంపుగా చేరి ఈ అమ్మాయిని ఏం చేశారో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈమె చేతన జనాలందరూ సారీ చెప్పించి ఆమెను అక్కడి నుండి పంపించేస్తారు.